హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రన్ ఆన్లైన్ టీవీ. నా పేరు శ్రీనివాస్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలంగాణ స్టేట్కి సంబంధించిన టీచర్ ట్రాన్స్ఫర్కి సంబంధించి వెబ్ ఆప్షన్స్ని ఏ విధంగా పెట్టుకోవాలి అంటే ఒక చోటు నుంచి ఒక చోటుకి మనకి ట్రాన్స్ఫర్స్ కొరకు అయితే వెబ్ ఆప్షన్స్కి మనకి ఇప్పుడు టైం అయితే ఉంది ఫ్రెండ్స్. సో దీనికి సంబంధించిన ఏ విధంగా పెట్టాలనేది మన వీడియో. సో ఇక్కడ 2023 అనేది ఇంకా మార్చలేదు. యాక్చువల్గా మనం 2024లో ఉన్నాము. సో అది గవర్నమెంట్ ఇంకా అక్కడ పైన అయితే మార్చలేదు ఇయర్. అయినప్పటికీ వెబ్సైట్ అయితే ఇదే. దీనికి సంబంధించిన వెబ్సైట్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్. అక్కడి నుంచి అయితే ఈ పేజ్కి వచ్చేసేయండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇక్కడ ఈ పేజ్కి వచ్చేసినాక మీరు ఇక్కడ వెబ్ ఆప్షన్స్ అని కనబడుతుంది, ఎక్సెస్ వెబ్ ఆప్షన్. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇదిగోండి ఇది ఈ విధంగానే వస్తుంది. ఓకే, సో ఇక్కడ మీ ట్రీజర్ ఐడి, ఇక్కడ మొబైల్ నెంబరు, ఇక్కడ మీ కేటగిరీ ఆఫ్ పోస్ట్, ఓకే, స్కూల్ అసిస్టెంట్, మ్యాథ్సా, సోషలా ఏంటి అనేది చూజ్ చేసుకొని గో అనండి. మన మొబైల్ నెంబర్కి ఎంట్రీ చేసిన మొబైల్ నెంబర్కి ఇక్కడ ఓటీపీ వస్తుంది. ఎంట్రీ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సో సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. మనకి నెక్స్ట్ ఈ పేజ్ వస్తుంది. ఇక్కడ వెబ్ ఆప్షన్స్ అన్ని మనకి ఇక్కడ నీట్గా కనబడుతుంది కదా ఫ్రెండ్స్. ఓకే, సో వెబ్ ఆప్షన్స్ రైట్. సో ఇక్కడ మన డీటెయిల్స్ కొన్ని వస్తాయి. ఇక్కడ ఆల్రెడీ మన ట్రెజర్ ఐడి, మన మొబైల్ నెంబర్, మన పేరు, ఓకే, ఇంతకుముందు ప్రజెంట్ వర్కింగ్ ప్లేసు, మండలు, ఓకే, ఇవన్నీ మొత్తం కూడా కనబడుతూ ఉంటాయి. మనకు ఒకసారి అయితే చెక్ చేసుకోండి. అయితే కొంచెం పైకి మనం స్క్రోల్ చేస్తే కనుక ఇక్కడ మనకు అవైలబుల్ వెబ్ ఆప్షన్స్ అనేది ఇక్కడ లెఫ్ట్ సైడ్ కనబడతాయి. ఇక్కడ అవైలబుల్ లెఫ్ట్ సైడ్ మనకు కనబడుతూ ఉంటాయి. ఓకే, సో ఇక్కడ ఎన్ని ఉన్నాయి ఏంటిది అనేది ఒకసారి చూసుకోండి. ఈ ప్లేస్లో ఇదిగోండి ఈ ప్లేస్లో అవైలబుల్ ఎన్ని ఉన్నాయి అనేది మనకు వెబ్ ఆప్షన్స్ అనేది కనబడుతూ ఉంటాయి. మనం ప్రింట్ కూడా తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్కి వచ్చేసి నేను ఆల్రెడీ ఒకటి మూవ్ చేశాను చూడండి. ఓకే, ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న దానిలోకి వెళ్ళి ఇటు ఎట్లా మూవ్ అయిందంటే ఇక్కడ మధ్యలో ఒక ఆరో బటన్ అయితే కనబడుతుంది మనకు. ఓకేనా ఫ్రెండ్స్, ఇట్లా ఇదిగోండి ఇట్లా కనబడుతుంది. ఆరో మార్క్ అనేది ఇట్లా కనబడుతుంది. ఈ సింబల్ అనేది మనం క్లిక్ చేసేటతోటే ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్ ఇక్కడ చూజ్ చేసుకోవాలి. ఇక్కడ చూజ్ చేసుకొని ఈ సింబల్ని ఆరో మార్క్ని క్లిక్ చేయగానే ఇక్కడ ఈ ప్లేస్కి వచ్చేసి మనకి సెటిల్ అయిపోతుంది అనమాట. ఓకే, అంటే ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న ఆప్షన్ అనేది రైట్ సైడ్ వచ్చేసి ఉండిపోతుంది. సో ఈ విధంగా మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి మారాలనుకుంటున్నారు అనేది లెఫ్ట్ సైడ్ చూసుకొని దాన్ని క్లిక్ చేసేసి ఈ మధ్యలో ఆరో మార్క్ క్లిక్కి వచ్చి ఇట్లా ఉండిపోతుంది అనమాట. ఓకే, సో ఇక్కడ కింద చివరికి సేవ్ అని కనబడుతుంది అండ్ ఫ్రీజ్ అని కనబడుతుంది. మీకు కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే సేవ్ అండ్ ఫ్రీజ్ అని కనబడుతుంది. ఒకసారి మీరు ఫ్రీజ్ చేశారంటే దాన్ని ఏం చేయలేం. ఓకేనా, అండ్ దీన్ని మీరు ప్రింట్ కూడా తీసుకోవచ్చు. ఇట్లా అవైలబుల్ ప్రింట్ ఎట్లా వచ్చిందో ఇక్కడ కూడా మీకు ఫ్రీజ్ చేయగానే ఇక్కడ ఈ ప్లేస్లో మీకు ప్రింట్ అనే ఆప్షన్ కూడా కనబడుతుంది. ఓకే, దాని మీద క్లిక్ చేయగానే మనకు ఈ విధంగా కనబడుతుంది. ఇక్కడ వెబ్ ఆప్షన్స్ అని కనబడుతుంది కదా, ఇట్లా ఈ వెబ్ ఆప్షన్స్ అని క్లిక్ చేయగా ఇది ప్రింట్ ప్రివ్యూ అనమాట. సో ఈ విధంగా మీకు మళ్ళీ మీరు చెక్ చేసుకోవచ్చు ఎక్కడి నుంచి ఎక్కడికి మారారు ఏంటిది అనేది క్లియర్గా ఇక్కడ మీకు కనబడిపోతూ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇంతే, చాలా ఈజీ. జస్ట్ 2 స్టెప్స్ మాత్రమే మనకి ఈ టీచర్స్కి సంబంధించిన ట్రాన్స్ఫర్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అయితే ఆప్షన్ అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చింది కదా. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు చూస్తున్న ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ కనబడుతుంది ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ నేను చేస్తూ ఉంటాను. స్పెషల్ ఎడ్యుకేషన్ వీడియోస్, ఇట్లాంటి టెక్నికల్ వీడియోస్ కూడా నేను చేస్తుంటాను. ఒకసారి వీడియో సెక్షన్కి వెళ్ళి వీడియోస్ చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.